హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. నీటిపారుదల శాఖ నుండి బంపర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటే రాత పరీక్ష. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. నోటిఫికేషన్ August 16 రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ డేట్ వచ్చి 21 సెప్టెంబర్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైం అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయరు, లైసెన్స్ ఇంజనీర్ డ్రైవరు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు, డ్రెచ్ కంట్రోల్ ఆపరేటర్, స్టోర్ కీపర్, మాస్టర్ సెకండ్ క్లాస్, స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ థర్డ్ క్లాస్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు చాలా మంచి శాలరీ లభిస్తుంది. అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వ్యాకెన్సీస్ వివరాలు కూడా మీరు ఏ పోస్టుకి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ పోస్టుకి సంబంధించిన వ్యాకెన్సీస్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. సో దీనికి సంబంధించి చాలా మంచి శాలరీ కూడా లభించడం అయితే జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్కి డిగ్రీ ఇన్ సివిల్ కానీ మెకానికల్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లైసెన్స్ ఇంజనీర్ డ్రైవర్కి 10th క్లాస్తో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి డిగ్రీ ఇన్ కామర్స్ కానీ ICWA కానీ ఇంటర్ CA కానీ, డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రెచ్ కంట్రోల్ ఆపరేటర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు స్విమ్మింగ్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. స్టోర్ కీపర్కి 10th క్లాస్తో పాటు ఇక్కడ 10th ఉంటే ఓకే, లేదంటే 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్స్, హ్యాండ్లింగ్, స్పేర్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అంటున్నారు. మాస్టర్ సెకండ్ క్లాస్కి ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ కాంపెటెన్సీ యాజ్ మాస్టర్ సెకండ్ క్లాస్ స్విమ్మింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. స్టాఫ్ కార్ డ్రైవర్కి కార్ డ్రైవింగ్ లైసెన్స్ అట్లీస్ట్ 2 years అయితే ముందు తీసుకొని ఉండాలి. మాస్టర్ థర్డ్ క్లాస్ సంబంధించిన సర్టిఫికెట్, స్విమ్మింగ్ తెలిసి ఉండాలి. మల్టీటాస్కింగ్ స్టాఫ్కి 10th ఉంటే సరిపోతుంది. టెక్నికల్ అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ సివిల్ కానీ మెకానికల్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ నావల్ ఆర్కిటెక్చర్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓబీసీ అభ్యర్థులకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC/STకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి జనరల్ ఓబీసీ అభ్యర్థులు 500 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. SC/ST ఫిజికలీ హ్యాండిక్యాప్ EWS అభ్యర్థులు 200 రూపీస్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను. అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద అబవ్ పోస్ట్ IWAI అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసే వాళ్ళు ఫీజు పేమెంట్ చేసి దీనికి సంబంధించి 21 సెప్టెంబర్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ కంప్లీట్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషను 21 సెప్టెంబర్ లోపల మనము దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పటి వరకు సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ జాబ్ అయితే మనకు రిక్రూట్ అయితే చేసుకుంటారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, దీనికి సంబంధించిన సిలబస్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు కావాలంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ని కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడ నుండి యాక్సెస్ అయితే చేయొచ్చు. సిలబస్ వివరాలు అన్నీ కూడా ఇచ్చారు. సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరైతే చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.